బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ పాట్నాలో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ ని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా అందరూ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. వెంటనే గవర్నర్ ఆరిఫ్ ను కలిసిన నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయాన్ని కోరారు. ఇక రేపు పాట్నా గాంధీ మైదానంలో ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కీలక నాయకులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 243 సీట్లకు ఎన్డీఏ కూటమి 202 సీట్లు బంపర్ విక్టరీ కొట్టింది. దీంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. నితీష్ కుమార్ 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తొలిసారి 2000 సంవత్సరంలో సీఎం అయ్యారు. కానీ మెజారిటీ సాధించలేకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. 2005లో దానా కుంభకోణం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయగా ఆర్జేడీపై ఎన్డీఏ విజయం సాధించింది. 2014లో జేడీయూకి ఎన్డీఏతో సంబంధాలు తెగిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ దారుణంగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అదే మహాగఠబంధన్. అప్పుడు నితీష్ కుమార్ యాదవ్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 2017లో మళ్లీ మహాగఠబంధన్ నుంచి బయటకొచ్చి ఎన్డీఏలో చేరారు. అప్పుడు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో మరోసారి ఎన్డీఏను వదిలిపెట్టి మహాగఠబంధన్లో చేరారు. 2024లో మళ్లీ ఎన్డీఏలోకి తిరిగొచ్చారు. తిరిగి 2025లో విజయ పీఠం దక్కించుకున్నారు.